రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేలా నేతలు ప్రణాళికబద్ధంగా సాగాలని లక్ష్యం నిర్దేశించారు. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని ఆకాంక్షించారు. నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం వివరించారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని, ఇవి ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయన్నారు. కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి పదవులు వచ్చాయని గుర్తు చేశారు. పార్టీ తేలిగ్గా తీసుకోవద్దని, పదవులతోనే గుర్తింపు, గౌరవం, ఎదుగుదల తోడ్పడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేర్చడంలో విజయం సాధించామని సీఎం గుర్తు చేశారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో విజయాలు సాధించామని వివరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం లక్ష్యం చేరుకున్నట్లు రేవంత్ వివరించారు.